ఇవాళ మేము రాయలసీమ స్టైల్లో గుత్తి వంకాయ కూర చేసి చూపించబోతున్నాము. దీనికి కావలసిన పదార్థాలు: వంకాయలు, టమాటాలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఎండు కొబ్బరి, ధనియాల పొడి, యాలకులు, చెక్క, లవంగాలు, అల్లం, కొత్తిమీర, పుదీనా, వేయించి పెట్టుకున్న పల్లీలు, వేయించి పెట్టుకున్న నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఉద్దిపప్పు, టీ స్పూన్ శనగపప్పు. ముందుగా ఒక పాత్రలో నూనె వేసుకుని ఉద్దిపప్పు, శనగపప్పు దోరగా వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి మాడకుండా వేయించుకోవాలి. అప్పుడే కూరకు మంచి రుచి వస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి మసాలాలు అన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ముందుగా వేయించి పొడి చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, కారం 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. కడిగి నానబెట్టుకున్నటువంటి చింతపండు రుచికి సరిపడా వేసుకోవాలి. పొట్టు తీసుకున్నటువంటి వెల్లుల్లి రబ్బలు 1 పిడికెడు వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ముందుగా వంకాయలు ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. టమాటా, ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. మసాలా అంతా ఈ విధంగా పేస్ట్లా తయారు చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకుని దాంట్లో 4 గరిటెలు నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రబ్బలు, ఎండుమిర్చి, శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకుని బాగా ఎర్రగా ఏగే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ఈ విధంగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. మూత పెట్టకుండా వేయించుకుంటే బాగా మగ్గి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 2 టీ స్పూన్లు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మేము ఉప్పు తగ్గించి వేసుకుంటున్నాము. రుచి చూసుకుని మళ్ళీ వేసుకుంటాము. టమాటా వేగిన తర్వాత వంకాయలన్నీ ఈ విధంగా నీళ్లు వంపేసి కూరలో వేసుకోవాలి. వంకాయ తెల్లగా ఉంది చూడండి, కరుణెక్కకుండా ఉండాలంటే నీళ్ళల్లో ముందుగా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. వంకాయలన్నీ బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వంకాయ వేగే వరకు వేయించుకుని తర్వాత మసాలా వేసుకోవాలి. మసాలా కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వంకాయ ముక్కలకు బాగా పట్టేలా వేగనిస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కూరలో నీళ్ళు కారం బాగా కారంగా ఉంటుంది మాకు, అందుకు రుచికి సరిపడా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు కూరలో నీళ్లు పోసుకుని కాసేపు ఉడకనివ్వాలి. అప్పుడప్పుడు కూర కలబెట్టుకుంటూ ఉంటే అడుగు మాడకుండా ఉంటుంది. ఎందుకంటే మసాలాలో పల్లీలు, నువ్వులు వేసాం కాబట్టి చిక్కబడిపోయి అడుగు అంటుతుంది. దానికి సరిపడా నీరు చూసుకుని వేసుకోవాలి. చూడండి కూర చిక్కబడి ఎలా ఉందో. ఇంకా కాసిన నీరు పడతాయి. నీరు పోసుకుంటున్నాము. ఈ విధంగా లూజ్గా పల్చగా ఉంటే బాగుంటుంది, అడుగు అంటకుండా. ఇప్పుడు కూర ఉడికింది, వంకాయ ముక్క ఉడికింది. లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి.
చూడండి, కూర రెడీ అయింది. మీకు ఈ కూర ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.